कर्पूरगौरं करुणावतारं संसारसारं। సిద్ధులు శక్తులు అని మనకి లోకంలో మాట ఉంది. కొన్ని సిద్ధులు వస్తాయండి, బాగా భక్తిగా ఉంటే జ్ఞానం ఉంటే ఏదో కొన్ని సిద్ధులు వస్తాయండి అంటుంటారు. సిద్ధులు వస్తాయి అనుకుని సిద్ధుల కోసం వెంపర్లాడడం, సిద్ధుల్ని అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. నేను యథార్థం చెప్తున్నాను మీతో. ఎందుకో తెలుసా అండి, నేను శంకర భగవత్పాదుల కింకరుణ్ణి, నేను ఆయన్ని నమ్ముకున్నవాడిని. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం. కొన్ని సిద్ధులు వస్తాయి, సత్యం తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. కానీ మీరు వాటిని కానీ కోరుకున్నారనుకోండి, అవి మిగులుతాయి, మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతిహీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు. ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల? ఇది నేను కాదన్నవాడెవడో వాడు 4వ అవస్థ వైపుకి అడుగులు మొదలు పెట్టాడని గుర్తు. ఆ సాధన మొదలైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు ఫలిస్తుంది. ఈ జన్మలో కాకపోతే మీరు దగ్గర పడిపోయారని గుర్తు. ఏదో ఒక జన్మలో అది లభిస్తుంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏమవుతుందంటే అసలు గురువు లేకుండా సాధ్యం అవుతుంది. అది ఎందువల్ల సాధ్యం అవుతుందంటే గురువు గారు లేకుండా సాధ్యం అవుతుందని కాదు, గురువుని పక్కన పెట్టినా సాధించచ్చని కాదు. గత జన్మలలో ఎక్కడో గొప్ప గురు శుశ్రూష చేసి గురువు గారి దగ్గర కూర్చుని అదే పనిగా శాస్త్రాన్ని విని దాని మీద తాదాత్మ్యత పెంచుకున్న కారణం చేత జ్ఞానమావిర్భవించే సమయం లోపల ఈ శరీరము ప్రారబ్ధవశాత్తు పడిపోతే, ఈ విన్న వాసనాబలం జీవుడికి ఉండిపోతే తదనంతర జన్మలో ఏమవుతాడంటే ఒక్కొక్కసారి గురువు గారి అవసరం కూడా లేకుండా తనంత తానుగా జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది. అది అసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా కష్టం. అలాగా ఉన్నారు మహాత్ములు. రామకృష్ణ పరమహంస కోవలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కారణ జన్ముడు. అందుకే ఆయన ఒక గురువు గారి దగ్గర వింటే వచ్చినవి కావు, తనంత తాను భాషించింది ఆయనకి. ఆయన అలా పొందారంతే. అందుకే ఆయన అలా సమాధి పొందేవారు, ఆయన అలా దర్శనం చేసేవారు, ఆయన అలా మాట్లాడేవారు. ఆయనకి ఇలా చూస్తున్నట్టు ఉండేవారు. కానీ ఆయన చూపు ఎప్పుడూ కూడా మీరు ఆలోచిస్తున్నది ఏమిటో ఆయనకి తెలుసు. పరమహంసకి ఎలా తెలుస్తుందండి అలాగా? అది పరమహంస అంటే. పరమహంస అంటే జగత్తుని బ్రహ్మమును వేరు చేసేస్తాడు. వేరు చేసేసి బ్రహ్మముగా తాను నిలబడతాడు. అప్పుడు అందరిలో ఉన్నది బ్రహ్మమే కదండి. అందరిలో ఉన్న బ్రహ్మములో తాను అయిపోయినప్పుడు మీలో ఉన్నది నాకు తెలియదండి, తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే తాను బ్రహ్మముగా నిలబడినప్పుడు లభించేటటువంటి ఆంశంగిక ప్రయోజనంగా తెలుస్తుంది అది. అందుకే మహాత్ముల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ దాన్ని ఈశ్వరాభిముఖం చేస్తారు తప్ప అన్య ప్రయోజనానికి వాడరు. రామకృష్ణ పరమహంస కలకత్తా కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉంటే మహారాణి వచ్చింది ఒకసారి. వచ్చి ఆయన ఎప్పుడు ఏదో పాట పాడుతుండేవారు, సంతోషంగా అర్చకత్వం చేసేవారు. పాట పాడుతున్నారు, ఆవిడ పువ్వులు కడుతోంది, కాళికాదేవి దండ కడుతోంది. పాట పాడుతున్న పరమహంస ఒక్కసారి కుర్చీ నుంచి కిందకి దూకి రాణిని లాగి లెంపకాయ కొట్టారు. కొట్టే ఆవిడకి తల తిరిగిపోయింది. రాణిని కొట్టారు, ఏ ఉపద్రవం వస్తుందో అని హడిలిపోయారు అందరూ. అలా ఎందుకు కొట్టారన్నారు. ఆయన కోపంతో ఊగిపోతూ అన్నారు, అమ్మకి దండ కడుతున్నావు, అమ్మకి దండ కట్టేటప్పుడు ఇది అమ్మ మెడలో వేస్తే ఎంత పొడుగు వస్తుందో, పువ్వులు దగ్గరగా ఉన్నాయా, దీని మీద ఉందా దృష్టి? ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు సభలోకి, వాళ్ళకి మనం తీర్పు ఏం చెప్పచ్చని ఆలోచిస్తున్నావు. తీర్పు గురించి ఆలోచిస్తామే, దండ కట్టేటప్పుడు దండ గురించి ఆలోచించకుండా అమ్మవారి దండ గురించి అందుకు కొట్టానన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడింది. మహానుభావ, ఎంత గొప్ప మాట చెప్పినా బుద్ధి మార్చారయ్యా. శరీరంతో చేయడం కాదు, మనసుని కూడా అక్కడ పెట్టడం నేర్పారని. వాళ్ళు కారణజన్ములు. భగవాన్ రమణులకి గురువు లేరు. ఆయనకి భాషించింది. అందుకే ఆయన ఇప్పుడు చెప్పేవారు, నాకు గురువు లేరన్న మాట పక్కనుంచండి, మీకు గురువు ఉండకూడదని నన్ను మాత్రం అనుకరించకండి అని చెప్పేవారు. తప్పు, జ్ఞానిని అనుకరించకూడదు. జ్ఞానిని అనుకరించడం అంత ప్రమాదం ఇంకోట్లేదు. ఎప్పుడూ అనుకరించకూడదు. మీరైతే అప్పుడు అవ్వకుండా మీరు ఆయన ఇమిటేట్ చేస్తే మీకేమొస్తుంది? మీరు పెట్టుకుంటారా గోచి? ఎందుకు భగవాన్ రమణులను అనుకరించడం?
ఆయన స్థితిని పొందండి, పొందిన తర్వాత మీరు ఏమవుతారో అప్పుడు మీ గురించి ఓ ఉపన్యాసం అప్పుడు చెప్పుకోవచ్చు తప్ప ఇప్పుడు ఎందుకు అనుకరణలు. కాబట్టి అజ్ఞానిని మనం అనుసరించకూడదు, జ్ఞానిని అనుకరించకూడదు.